సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు జాతర కొనసాగుతూనే ఉంది. అయితే శివంగులు అదేవిధంగా పోతురాజుల విన్యాసాల తర్వాత ప్రధానంగా ఈరోజు వీళ్ళకు వచ్చేటువంటి భక్తులతో పాటు జోగినీలు శివంగులు అదే పాటు పోతురాజులకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు దర్శనానికి. 1 గంట తర్వాత వీళ్ళకి ప్రత్యేక ఏర్పాట్లు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. చెప్పండి, అంటే ఈరోజు బోనాల జాతర అంటే మన తెలంగాణ ఒక పెద్ద పండగగా చెప్పుకుంటాం. ముఖ్యంగా శివశక్తులు కావచ్చు, జోగినీలు కావచ్చు, పోతురాజులు లేనిదే బోనాల జాతర జరగదు. మీ పాత్ర కీలకంగా ఉంటుంది, ఏం చెప్తారు? నా పేరు వైష్ణవి అండి. నేను ఓల్డ్ సిటీ నుంచి వచ్చాను. ఇప్పటికీ అమ్మవారి సేవలో ఉండి నేను నా లైఫ్ అంతా అమ్మవారికి సాక్రిఫైస్ చేసి 27 సంవత్సరాలు అవుతుంది. 27 సంవత్సరాల నుంచి నేను అమ్మవారికి బోనం సమర్పిస్తూనే ఉన్నాను. కాకపోతే గతంలో చూసుకున్నట్టయితే కొన్ని తోపులాటలు జరిగేది, కానీ ఈసారి మాత్రమైతే కొంచెము ఈ గవర్నమెంట్ సక్సెస్ అయిందని చెప్పాలి. మాకు స్పెషల్ లైన్ కానీ, మాకు బాజాలు కానీ, భజంత్రీలు కానీ, ప్రతి ఒక్కటి మాకు దర్శనాలు కానీ, అమ్మవారి నుంచి వచ్చే పసుపు కుంకాలు కానీ, చీర కానీ, గాజులు పువ్వులు కానీ ప్రతి ఒక్కటి మాకు అందజేసేలాగా మాకు ఒక కొండ సురేఖ గారు, అలాగే శైలజ రామయ్య గారు, అలాగే డిఎస్పి మన రష్మి పెరుమాళ్ గారు, వీళ్ళందరూ కూడా మాకు ఒక స్పెషల్గా మాకు మీటింగ్ పెట్టి మీకు ఒక స్పెషల్ వే ఇస్తాము అని చెప్పారు. వాళ్ళు చెప్పినట్టే చేశారు. నేనైతే వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాను. ఇంకా ఇలాగే ఈ జోగిరియల శివశక్తులను గుర్తించి మాకు ఇట్లాంటి ప్లాట్ఫామ్ ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే జోగినీలు శివశక్తులు పోతురాజులు వచ్చిన టైంలో కొంతమేరకు డిస్టర్బెన్స్ అవడం, తోపులాట జరుగుతూ ఉంటుంది. ఈసారి మీకు ఒక టైంని కేటాయించారు, ఏం చెప్తారు? ఎందుకనంటే పబ్లిక్కి, ఎందుకంటే చిన్నపిల్లలు ఉంటారు, కొంతమంది మహిళలు ఉంటారు, బోనాలు ఎత్తుకున్న వాళ్ళు కానీ, ఎందుకంటే పోతురాజులు వస్తున్నారంటే పిల్లలంతా ఉరుకుతుంటారు. కాబట్టి అలాంటి తోపులాటలు ఏవి జరగకుండా కూడా వాళ్ళు చర్యలు తీసుకొని 1, 2, 3 వరకు మాకు ఒక టైం ఇచ్చారు. మేము అదే టైం మేము కూడా ఫాలో అయ్యాం. వాళ్ళు మాకంత మర్యాద ఇచ్చి ఒక మీటింగ్ పెట్టినప్పుడు వాళ్ళకి కూడా మేము ఒక మర్యాద ఇవ్వాలి అని చెప్పేసి మేము ఖచ్చితంగా వాళ్ళకి వాళ్ళు చెప్పిన టైంకి మేము అటెండ్ కావడం జరిగింది. ఫైనల్లీ అంటే ప్రభుత్వానికి ఏం చెప్తారు? మీకు ఒక ప్లాట్ఫామ్ని కల్పించారు, ఒక స్థానం కూడా ఇక్కడ కల్పించారు. కాబట్టి మాకేంటనంటే గవర్నమెంట్ నుంచి మేము కోరుకునేది ఏది కాదండి. మాకు పెన్షన్స్ కానీ, సొంత ఇళ్ళు కానీ అలాంటివి మేము ఏది కోరుకోము. మేము చేసిన భక్తితోని చేసిన బోనం అమ్మవారి దాకా చేరుస్తే మాత్రమైతే చాలు, అదొకటే కోరుకుంటున్నాము. అలాగే ఈ తెలంగాణ కాదు, మన ప్రపంచమంతా ఎటువంటి ఆటంకాలు లేకుండా కానీ, తోపులాటలు పిల్లలు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు ప్రతి ఒక్కరు సుభిక్షంగా ఉండాలి, చల్లగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చూస్తున్నాం కదా, అయితే ఈసారి జోగినీలకి అదేవిధంగా పోతురాజులకి వీళ్ళందరికీ ప్రత్యేక దర్శనాలు 1 గంట తర్వాత స్పెషల్ లైన్లు కల్పించడం చాలా సంతోషంగా ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎప్పుడూ లేని విధంగా ఈసారి దర్శనాలు ఏర్పాటు చేసిన దగ్గర నుంచి అమ్మవారిని దర్శించుకునేంత వరకు కూడా అన్ని ఏర్పాట్లు, మాకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దీనికి ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని చెప్పేసి చెప్తున్నారు. కెమెరామెన్ వేణుతో సుజాత, సికింద్రాబాద్. ఆషాఢం వచ్చిందంటే చాలు తెలంగాణ రాష్ట్రంలో ఏ మూల చూసినా, ఏ ఊరిలో చూసినా, ఏ వాడలో చూసినా డప్పు సప్పుళ్ళు వినిపిస్తాయి, పోతరాజుల విన్యాసాలు కనిపిస్తాయి, అదేవిధంగా బోనాలు కనిపిస్తాయి. ఆషాఢం అంటేనే భాగ్యనగరంలో బోనాలు, శ్రావణ మాసంలో ఊర్ల సైడ్ బోనాలు అవుతుంటాయి. ఇక మన తెలంగాణ రాష్ట్రంలో దట్టు హైదరాబాద్, సికింద్రాబాద్లో ఆషాఢం వచ్చిందంటే చాలు మొదటిగా మనం ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు. మొదటిగా గోల్కొండల బోనాలు, తర్వాత ప్రజెంట్ మనం ఉన్నటువంటి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు, తర్వాత ఓల్డ్ సిటీలో లస్కర్ బోనాలు ఉంటాయి. ప్రతి ఒక్క వీధి వాడ ప్రతి ఒక్కరు కూడా రోడ్ల మీదకి వచ్చి ఎంతో చక్కగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు అంటే జంట నగరాలే కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల నుంచి కూడా అనేక మంది ప్రజలు వస్తూ ఉంటారు. మొత్తం దేశం నుంచి కూడా అనేక మంది, వేరే రాష్ట్రాల నుంచి కూడా, మహారాష్ట్ర, కర్ణాటక, ఇలా అనేక ప్రాంతాల నుంచి కూడా వచ్చి బోనాలను సమర్పించుకుంటూ ఉంటారు. ఇక మనం ప్రస్తుతం ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం దగ్గర ఉన్నాము. ఇక్కడ ఒక్కసారి చూడొచ్చు, భక్తులతో మొత్తం ఆలయ ప్రాంగణం అంతా కూడా మారుమోగిపోతుంది. ఒకవైపు బోనాలు, మరొక వైపు చక్కగా అమ్మవారికి బోనం సమర్పిస్తున్నటువంటి మహిళలు కానివ్వండి, తొట్టెలు కానివ్వండి, పోతరాజుల విన్యాసాలు కానివ్వండి, ఇలా అనేక మంది వచ్చి బోనాలను సమర్పిస్తూ ఉన్నారు. విజువల్స్లో కూడా మనం చూడవచ్చు, బోనాలు సమర్పించే మహిళలందరికీ కూడా సపరేట్గా ఒక క్యూ లైన్ ఏర్పాటు చేశారు. యాక్చువల్లీ ఈ లైన్ మొత్తం కూడా విఐపి లైను. ఇక్కడ ఉదయం నుంచి మనం చూసుకుంటే విఐపి తాకిడి, ముఖ్యమంత్రితో పాటు ఇతర కేబినెట్ మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకులే కాదు, బీఆర్ఎస్
బీజేపీ నాయకులు కూడా వచ్చారు. వాళ్ళంతా కూడా ఈ ఉదయం అంతా కూడా ఇదంతా విఐపి మూమెంట్ ఉండింది. కానీ ఆఫ్టర్నూన్ నుంచి మొత్తం ఎవరైతే శివశక్తులు బోనాలు తీసుకొని వస్తారో వాళ్ళందరికీ కూడా ఆఫ్టర్నూన్ నుంచి కూడా పర్మిషన్ ఇచ్చారు. సో ప్రజెంట్ ఇక్కడ చూడొచ్చు ఒక్కొక్కరు కూడా బోనాలను తీసుకొని వస్తున్నారు. చక్కగా మహిళలందరూ కూడా చక్కగా బోనం ఇంట్లో తయారు చేసుకొని ఎంత బాగా వస్తున్నారు. ఎంతసేపు పట్టిందమ్మా బోనం తయారు చేయడం? 2 hours పట్టింది. 2 hours పట్టింది. ఎక్కడి నుంచి వస్తున్నారు? సిసి నగర్ నుంచి. ఓకే, ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటారా? ఎవ్రీ ఇయర్. ఓకే, ఇక్కడ చూడొచ్చు ఒక చిన్న పాప ఎంత క్యూట్గా రెడీ అయిందో. బోనం ఎప్పుడైనా నువ్వు మమ్మీతో చూసావా ఎలా తయారు చేస్తారో? చూసాను. ఎలా తయారు చేశారు? పసుపు నీకు ఇష్టమా బోనాల పండుగ ఇష్టమా? చాలా ఇష్టం. ఇంత క్యూట్ గా రెడీ అయ్యావు కదా, ఎంత టైం పట్టింది? 1 hour, 1 hour. మరి బోనం ఎంతసేపు తయారు చేశారు? 2 hours. అవునా, ఎంత క్యూట్ గా ఉందో చూడొచ్చు. మీ అక్కనా? ఇద్దరు సేమ్ డ్రెస్ వేసుకొని. నువ్వు ఏంటి మమ్మీ బోనం తయారు చేసినప్పుడు హెల్ప్ చేసావా? నేను వెళ్తాను చూస్తావా? సో ఎలా అనిపిస్తుంది బోనాలు ఇవన్నీ చూడడం? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. బోనాలు 1 ఇయర్కి 1 టైం వస్తుంది కదా, మంచిగా అనిపిస్తుంది. వస్తావా? ఎవ్రీ టైం వస్తావా? ఎవ్రీ టైం. సో చక్కగా వీళ్ళంతా ఫ్యామిలీ వాళ్ళ మదర్ బోనాలు తీసుకొస్తే పిల్లలు కూడా ఎంత చక్కగా రెడీ అయ్యి వచ్చారో చూడొచ్చు. ఇలా మొత్తం కూడా ఫ్యామిలీ, కేవలం మహిళలే కాదు, చక్కగా ప్రతి ఒక్కరు కూడా వస్తారు. ఒక్కసారి క్యూ లైన్లో చూడొచ్చు ఏ విధంగా కిక్కిరిసిపోయాయో. ఉదయం నుంచి కూడా 4 గంటలకి అమ్మవారికి మొదటిగా పట్టు వస్త్రాలను సమర్పించారు. పట్టు వస్త్రాలు ప్రభుత్వం తరపున సమర్పించిన తర్వాత బంగారు బోనాన్ని సమర్పించారు. ప్రస్తుతం దేవాదాయ శాఖ మంత్రి ఉన్నటువంటి కొండా సురేఖ, అదేవిధంగా ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ కలిసి వచ్చి ఉదయం 4 గంటలకు పట్టు వస్త్రాలు సమర్పించిన తర్వాత ఒక్కొక్కరికి కూడా దర్శనానికి అనుమతి ఇచ్చారు. ఇక దర్శనం చేసుకున్నటువంటి వాళ్ళంతా కూడా ఒకవైపు వెళ్ళే విధంగా కూడా క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. మాట్లాడదాం చక్కగా. మహిళలు ఎంతో మంది ఉన్నారు. హాయ్, ఎక్కడి నుంచి వచ్చారు? కబడ్డీ కూడా బోనం మీరే తయారు చేశారా? ఇంట్లో వాళ్ళు. ఏమేమి పెడతారు బోనంలో? తెలియదా? బోనంలో ఏం పెడతారు తెలియదు కానీ బోనం తీసుకొచ్చేసావా? అన్నం, పచ్చి పులుసు, ఆకుకూర, పెరుగు. ఓకే, సో నీకు తెలుసా బోనంలో ఏమేమి పెడతారు? అన్నం, పచ్చిపులుసు, ఆకుకూర. ఎవ్రీ ఇయర్ వస్తావా? ఓకే, సో చూడొచ్చు చక్కగా క్యూట్గా రెడీ. యాక్చువల్లీ బోనాలు అంటేనే, బోనాలు బతుకమ్మ అంటేనే మొత్తం మహిళల పండగ. చక్కగా రెడీ అయ్యి వస్తారు. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా రెడీ అయ్యి వచ్చి మంచిగా, అంటే అమ్మవారిని దర్శించుకునేటప్పుడు మొత్తం అమ్మవారి లాగానే ప్రతి ఒక్కరు కూడా రెడీ అయ్యి వస్తూ ఉంటారు. ఇక ఈరోజు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలకు కూడా ఉదయం నుంచి పెద్ద ఎత్తున చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళంతా కాకుండా వేరే వేరే మారుమూల ప్రాంతాల నుంచి కూడా వచ్చి దర్శనం చేసుకుంటూ ఉన్నారు, బోనాలు సమర్పించుకుంటూ ఉన్నారు. ఇక సికింద్రాబాద్లో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే జోగినీలు, శివశక్తులు తీసుకొచ్చేటటువంటి బోనాలు. జోగినీలు బోనాలు తీసుకొచ్చినటువంటి సమయంలో చాలా వాళ్ళు చేసేటటువంటి ఏదైతే వాళ్ళు చేసేటటువంటి నృత్యం కానివ్వండి, లేదంటే వాళ్ళు తీసుకొచ్చేటటువంటి బోనం అలంకరణ కానివ్వండి, ప్రతిదీ కూడా వెరైటీగా ఉంటుంది. అంటే పోటీగా ఒకరిని మించి ఒకరు ఆ బోనం ఉండాలి అన్నంత పోటీగా కూడా తయారు చేస్తూ ఉంటారు. చక్కగా ఒకప్పుడు బోనం అంటే కేవలం మట్టి కుండలో భోజనాన్ని తయారు చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు మాత్రం బోనం కూడా డిఫరెంట్ వెరైటీ బోనాలను తయారు చేసుకొని వస్తున్నారు. డిజైన్స్ బోనాలు తయారు చేస్తూ ఉన్నారు. ఇక మొత్తానికైతే బోనాలు అనేది చాలా కలర్ఫుల్ ఈవెంట్గా కూడా చేస్తూ ఉంటారు. ఇక ఈసారి మాత్రం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తిగా పోలీసులు బందోబస్తుని ఏర్పాటు చేశారు. హైదరాబాద్ పోలీసులు మొత్తం కూడా ఈరోజు బందోబస్తులో ఉన్నారు. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందంటే మహిళా పోలీసులను కూడా ఈసారి ఎక్కువగా బందోబస్తులో ఉంచడం జరిగింది. బికాజ్ ఎక్కువగా మహిళలు వస్తూ ఉంటారు. సో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎటువంటి ఈవ్ టీజింగ్ లాంటివి జరగకుండా కూడా మొత్తం వాలంటీర్లు కానివ్వండి, లేదంటే మహిళా పోలీసులను కూడా ఎక్కువగా ఈసారి బందోబస్తులో ఉపయోగించారు. ఇక సేమ్ టైం ఎవ్రీ ఇయర్ మనం చూసుకుంటే కేవలం ఆలయానికి వచ్చేటటువంటి నలువైపులా కూడా 3 లైన్లు ఉండేవి. ఒక ఆలయానికి వచ్చే లైన్లో ఒక 3 లైన్లు వచ్చేవి, ఒక 3 లైన్లు పోయే ఉండేవి. కానీ ఈసారి మాత్రం ఆలయానికి 2 వైపులా కూడా ప్రత్యేకంగా లైన్స్ని ఏర్పాటు చేశారు. గతంతో పోలిసి ఈసారి లైన్స్ని కూడా ఎక్కువ పెంచినటువంటి పరిస్థితి.
అయితే ఎవ్రీ ఇయర్ మనం చూసుకుంటే కేవలం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనం ఏ రోజైతే వస్తుందో ఆ రోజే పెద్ద ఎత్తున భక్తులు బోనాలను సమర్పించడానికి వచ్చేవాళ్ళు. కానీ ఈ ఏడాది మాత్రం ఎవ్రీ ఇయర్ కూడా బోనాలు సంఖ్య పెరుగుతుంది అండ్ క్రౌడ్ పెరుగుతుంది అని చెప్పేసి ఈ మొత్తం ఎంటైర్ సికింద్రాబాద్లో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా మొన్న ఫ్రైడే రోజు కూడా పెద్ద ఎత్తున బోనాలను సమర్పించేశారు. ఇక ఈ బోనాలు అనేది మొత్తం ఆషాఢ మాసం మొత్తం కూడా జంట నగరాల్లో జరుగుతూ ఉంటుంది. మొదటిగా గోల్కొండ అమ్మవారికి జగదాంబిక అమ్మవారికి బోనాన్ని సమర్పిస్తారు. అనంతరం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనం సమర్పిస్తారు. ఇక ఓల్డ్ సిటీలో కూడా చివరి వారం బోనం సమర్పించిన తర్వాత మళ్ళీ గోల్కొండలో బోనం సమర్పించిన తర్వాతనే ఈ బోనాల తంతు అనేది ఆషాఢంలో ముగిసిపోతూ ఉంటుంది. ఇక ఆషాఢం బోనాలు ఓల్డ్ సిటీలో ముగిసిపోయిన తర్వాత మళ్ళీ శ్రావణంలో ఊర్ల సైడ్ అంటే గ్రామాల్లో బోనాలు చేసుకుంటారు. మొత్తానికైతే రేఖ తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ధూమ్ధామ్గా సెలబ్రేట్ చేసుకునేటటువంటి పండగల్లో బోనాలు ఒక పండగ. ఈరోజు ప్రస్తుతం ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు అయితే ఉదయం నుంచి అంగరంగ వైభవంగా జరుగుతున్నాయనే చెప్పుకోవచ్చు. మీరన్నట్టుగానే ఒక్కసారి మనం చూసుకోవచ్చు పెద్ద ఎత్తున క్రౌడ్ కూడా ఉన్నారు. అయితే ఉదయం మొత్తం కూడా విఐపి తాకిడి ఉండడంతో కాస్త క్రౌడ్ ఇబ్బంది పడ్డారనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు కూడా చూడవచ్చు లైన్లు అనేవి కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి. ఒక్కసారి మాట్లాడదాము. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడికి నుంచి సికింద్రాబాద్ నుంచి ఉంటాము. ఎంతసేపు పట్టిందమ్మ లైన్లో? లైన్ అంటారు ప్రత్యేక దర్శనం బోనాలకు అంటారు కానీ అన్ని ఒకటే లైన్లకు పంపిస్తారు. బోనాల లైన్ అన్నిటికీ ఇటువైపు నుంచి వదులుతున్నారు కదా. అటువైపు నుంచి లేదు, అటువైపు నుంచి రమ్మంటే ఇటువైపు రమ్మంటారు, ఇటువైపు నుంచి అంటే అటువైపు రమ్మంటారు. ఎటువైపు వస్తారు పబ్లిక్ డిస్టర్బెన్స్ చేస్తారు కదా. లైన్ అనేది ఒకటే పెట్టిస్తే మంచిగా ఇగో తోకురాస దొబ్బులాట ఎలా ఉంది చూడు. ప్రధానంగా బోనాలు తీసుకొచ్చిన మహిళలకు ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేస్తామని చెప్పినప్పటికీ కూడా టెంపుల్లోకి రైట్ సైడ్ వెనక నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే బాటా షోరూమ్ నుంచి వస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఈ లైన్లో కలిపేయడంతో కాస్త ఇబ్బందికి గురవుతున్నారని చెప్పుకోవచ్చు. యాక్చువల్లీ బోనాలకి ప్రత్యేక లైన్లు ఎవ్రీ ఇయర్ పెడుతున్నప్పటికీ కూడా ఈసారి క్రౌడ్ ఎక్కువ పెరిగిపోవడంతో కానీ ఈ విధంగా ఎవరైతే బోనాల్లో ఉన్నారో వాళ్ళని పోలీసులు చూసి వెంటనే ఇమీడియట్గా వదిలేస్తున్నప్పటికీ కూడా లైన్స్ అనేవి ఒక్కసారిగా మర్జ్ చేసేసారు. ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చినటువంటి సమయంలో కాసేపు మొత్తం దర్శనాన్ని ఆపేశారు, కాసేపు బ్రేక్ ఇచ్చారు. దానివల్ల క్రౌడ్ ప్రస్తుతం ఎక్కువగా పెరిగిపోయినటువంటి పరిస్థితి. ఇక ఒక్కసారి మనం చూడొచ్చు బోనాలు ఏ విధంగా తీసుకొని వస్తున్నారో. చక్కగా డప్పు సప్పుళ్లకు డాన్స్ చేసుకుంటూ బోనాలను ఎంత బాగా తీసుకొస్తున్నారు. అండ్ ఆ బోనం తయారీ కూడా చూడొచ్చు ఎంత అందంగా తయారు చేస్తారు. అసలు డిఫరెంట్ ఆ బోనాలను కూడా తయారు చేస్తుంటారు. ఒక్కసారి మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారండి? వెంకటాపురం. ఎంతసేపటి నుంచి ఉన్నారు లైన్లో? 45 minutes. బాగానే ఉందా? ఏర్పాట్లు అన్నీ బాగున్నాయి? బాగున్నాయి. ఓకే, ఎవ్రీ ఇయర్ వస్తుంటారా? ఎవ్రీ ఇయర్ వస్తుంటాము. ఎలా అనిపిస్తుంది వచ్చి అమ్మవారిని ఇక్కడ దర్శనం? చాలా బాగుంటుంది, అనుకున్నదల్లా అవుతుంది. అవునా? ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు? నేను గత 7-8 years నుంచి వస్తున్నాను. సో చూడొచ్చు కొంతమంది 7-8 years నుంచి కూడా బోనాలను అమ్మవారి ఆలయానికి వచ్చి దర్శనం చేసుకుంటూ ఉన్నారు. కొంతమంది ఎవరైతే బోనాలు తీసుకొస్తున్నారో వాళ్ళని లైన్లో కూడా పంపించేస్తున్నటువంటి పరిస్థితి. తొందరగా కూడా పంపించేస్తున్నారు. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? సో మొత్తానికైతే లైన్స్ అన్నీ కూడా వీలన్నంత త్వరగా దర్శనం చేయించుకోవాలని చూసినప్పటికీ కూడా ఆ టెంపుల్ ప్లేస్ అనేది చిన్నగా ఉండడం అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ఉదయం మొత్తం కూడా విఐపి బ్రేక్ దర్శనం అయిన తర్వాత 1 గంటల నుంచి 3 గంటల వరకు జోగినీలు శివశక్తులు ఎవరైతే బోనాలు వచ్చి సమర్పిస్తారో వాళ్ళకు పర్మిషన్ ఇవ్వడంతో పెద్ద ఎత్తున మనం చూడొచ్చు జోగినీలు శివశక్తులు ఎక్కువగా బోనాలను తీసుకొని వస్తున్నారు. వాళ్ళు వచ్చినటువంటి సమయంలో కాస్త ఇబ్బంది అవుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళందరినీ నేరుగా తీసుకొని వెళ్ళడం లైన్లో అందరిని ఆపేస్తున్నారు. ఇక ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది మనం అమ్మవారికి సమర్పించేటటువంటి తొట్టెలు. ఈ తొట్టెలు అనేవి ప్రతి ఒక్కరు కూడా మొక్కుకుంటారు. ఎవరైతే పిల్లలు కలగలేనటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకు పిల్లలు కలిగితే అమ్మవారికి తొట్టెలు సమర్పిస్తామని చాలా వరకు మొక్కుకుంటారు. సో మనం చూడొచ్చు అక్కడ గోల్కొండ కానివ్వండి, ఉజ్జయిని దగ్గర అండ్ లస్కర్ 3 దగ్గరలో కూడా బోనాలతో పాటు అంతే ప్రత్యేకంగా తొట్టెలను కూడా నిలుస్తూ ఉంటుంది. పెద్ద ఎత్తున ఆ తొట్టెలను ఊరేగింపుగా కూడా తీసుకొని వెళ్తూ ఉంటారు. సో మొత్తానికైతే చాలా బాగా ఏర్పాటు చేశారు. మొత్తం ఎన్ని క్యూ లైన్లు ఏర్పాటు? క్యూ లైన్లు వచ్చేసి జనరల్ క్యూ లైన్లు 2 ఉన్నాయి, బోనాలు 2 ఉన్నాయి, విఐపి లైన్లు 2 ఉన్నాయి. అంటే కాదు నోడల్ ఆఫీసర్. కొంతమంది
బోనాలు తీసుకొచ్చిన వాళ్ళని కూడా లైన్లో వదిలేస్తున్నామని అంటున్నారు. మరి ఎందుకు అలా కన్ఫ్యూజన్? ఇప్పుడు బోనాల వాళ్ళకి మొత్తము ప్రత్యేకంగా బాటా నుండి పెట్టారు. బాటా నుండి మొత్తం బోనాల లైన్లో వస్తున్నాయి. ఆ లైన్లో వస్తే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు కదా. ఓకే, సో రేపు రంగం కూడా చాలా ప్రత్యేకంగా ఉండబోతోంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తారు అమ్మవారు ఏం చెప్పబోతుందని. అన్ని ఏర్పాట్లు కానీ అన్ని అయ్యాయా? మేడం నేను నోడల్ ఆఫీసర్ అదే అన్ని ఏర్పాటు చేశారు. నేను నోడల్ ఆఫీసర్ మాత్రమే. ఈఓ గారు మనోహర్ రెడ్డి, వారిని అడిగితే మీకు అన్ని విషయాలు తెలియజేస్తాడు. సో మొత్తానికైతే ఏర్పాట్లు అన్ని చేశారు. అండ్ సేమ్ టైం రేపు ఉండబోయేటటువంటి రంగం కార్యక్రమం కూడా చాలా ప్రత్యేకంగా ఉండబోతోంది. అమ్మవారు చెప్పేటటువంటి భవిష్యవాణి ఏ విధంగా ఉండబోతోంది, ఏం చెప్పబోతుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా మనం చూడొచ్చు, కరోనా వచ్చినటువంటి సమయంలో కానీ తర్వాత కానీ వచ్చేటటువంటి ఇబ్బందులు అండ్ మోరవర్ వర్షాల గురించి కానివ్వండి, హెల్త్ ఇష్యూస్ ఏమున్నా సరే పచ్చి కుండ మీద నిల్చొని ఒక మహిళ చెప్పేటటువంటి రంగం కార్యక్రమం చాలా ప్రాముఖ్యత వహిస్తూ ఉంటుంది. సో మొత్తం అందరు కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. ఈరోజు బోనాల తర్వాత ఈరోజు ఎంతమంది క్రౌడ్ వచ్చారో రేపు రంగం అంబారి మీద అమ్మవారి విగ్రహాలు ఊరేగింపు చూడడానికి కూడా అంతే పెద్ద ఎత్తున జనం వస్తూ ఉంటారు. సో మొత్తానికైతే బోనాలు అనేవి ఉదయం నుంచి కూడా చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయనే చెప్పుకోవచ్చు. రేఖ.